ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారితో 8 సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని 4 సినిమాల్లో నటించాను. మేము షూటింగ్ చేసేటప్పుడే ఆ ప్రాసెస్లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము. ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుదాం అనుకున్నాను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను. లాస్ట్ డే నా చెస్ట్ మీద కాలు పెట్టే సీన్ ఉంటుంది. మళ్ళా కట్ అయిపోతుంది వచ్చి అని చెప్పి, సార్ ఏం కాదు సార్ మావాడు మీరు ఏంటి సార్ అబ్బాయి చూసి జాగ్రత్త సారీ అని చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ నిన్న నాకు సాయంత్రం 2 సినిమాల పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినాయి. ఒక సినిమా అయితే పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా, 40 days ఆఫర్ వచ్చింది. ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారితో 8 సినిమాలు చేశారు. ఆ జర్నీ ఎలా ఉందనేది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని 4 సినిమాల్లో నటించాను పవన్ కళ్యాణ్. ఏ సినిమాలు చేశారు? నేను తీన్మార్ చేశాను, అవునా? ఓకే. అజ్ఞాతవాసి చేశాను, సర్దార్ గబ్బర్ సింగ్, 4 సినిమాలు. 4వ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. దాంట్లో పెద్ద క్యారెక్టర్, ఇంటర్వెల్ సీను. ఆయన సార్ డిప్యూటీ సీఎం కానప్పుడు చేశారు. అది 2023లో షూటింగ్. ఈ సీన్ వరకు అప్పుడు చేశారా? అప్పుడు చేశారు. 2023 నాకు మంచి గుర్తుకుంది. సెప్టెంబర్ నెలలో సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలేదు. మేము షూటింగ్ చేసేటప్పుడే ఆ ప్రాసెస్లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము. సార్ ఇక్కడ షూటింగ్ ఆపేసి మరి షూటింగ్ ఇక్కడ 2-3 వేల మంది ఆర్టిస్ట్, పెద్ద సెటప్ ఇక్కడ మన అజీజ్ నగర్ దగ్గర. ఓకే. షూటింగ్ ఆపేసి మరీ ఇక్కడ వెళ్ళేవారు. అప్పుడు వస్తాడా ఇప్పుడు వస్తాడా, మేము సాయంత్రం దాకా చూసి ఒక 4-5 days ఖాళీగానే వెళ్ళిపోయాం. హీరో లేకపోతే సీన్స్ చేయలేం కదా. అవునవును. వెళ్ళిపోయినాం. దాని తర్వాత వచ్చాడు, షూటింగ్ పూర్తి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ టీడీపీతో అలియన్స్ అయిపోయారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం, హరిహర వీరమ్మల్లో ఓజీ, ఇప్పుడు మాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. సూపర్, మంచి జర్నీ అయితే పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ అయిన తర్వాత కలిసారా మీరు? అవకాశం దొరికిందా? డిప్యూటీ అయినప్పుడు మొన్న డబ్బింగ్ దగ్గర జస్ట్ ఇట్లా హాయ్ సార్ అని చెప్పేసి మాట్లాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాను. నాకు పాసెస్ ఇచ్చారు మేనేజర్ గారు. ఆ రోజు 5 o'clock రమ్మని చెప్పారు. నాకు ఇంటి దగ్గర పోయే పని ఉండి మా ఫాదర్ మొన్న చనిపోయారు. ఆయన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి ఉంటే ఒక 10 days ఫంక్షన్ ఉంటుంది. అది చేసుకొని వెళ్ళే వారికి నాకు లేట్ అయిపోయింది. 7:30, 8 అయింది. అప్పటికి ఆడిటోరియం మొత్తం ఇసుకు కూడా మొత్తం నిండిపోయింది. పోలీస్ వాళ్ళు పంపించలేదు నాకు. పంపించలేను సార్, చాలా నేనని కాదు, చాలా మంది నాతో పాటు ఆర్టిస్టులకు కూడా పంపించలేదు లోపల. లోపల పంపించలేదు. అట్లా నేను రిటర్న్ వచ్చేసిన. నిన్న మా ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా. దానికి సక్సెస్ మీట్కి పిలిచారు హరీష్ శంకర్ గారు, మైత్రి మూవీస్ మేకర్స్, మేము అందరం సెలబ్రేషన్ చేసుకున్నాము. ఓకే. అయితే షూట్ ఎన్ని రోజులు జరిగిందండి? అదే ఫైట్ సీన్ 10 days చేసామండి. 10 to 12 days చేసాము సెప్టెంబర్లో. ఓకే. అది ఏం చెప్పారు మీకు హరీష్ గారు? మామూలుగా సీన్ చెప్పారా? అక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నాయి. అవును. మీరు ఇప్పుడు బ్రాహ్మణ్స్కు సంబంధించి జంజాలు తీసేయటము, అక్కడ మందు కొట్టి వెళ్ళటం, గుళ్ళోకి చెప్పులు వేసుకొని రథాలు ఎక్కటము, ఇవన్నీ సీన్లు ఉన్నాయి కదా. అవును. సనాతన ధర్మం గురించి అంత ఉంది కదా. అప్పుడు ఏమన్నా డిస్కషన్ అయిందా? ఇది కాంట్రవర్సీ అవుద్దని, లేకపోతే వివాదాస్పదం ఏమన్నా? డిస్కషన్ అంటే ఇప్పుడు ఆ సీన్కి సార్ కూడా హరీష్ శంకర్ గారు బ్రాహ్మణ్. ఆయన తప్పుతో అసలు ఒక్క సీన్ కూడా పెట్టాడు. ఆయనకు మొత్తం తెలుసు సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎట్లుంటుందని. నాకు ఆ షూటింగ్ ఫోన్ వచ్చింది ఆఫ్టర్ డీజే తర్వాత. నేను హరీష్ శంకర్ గారు డీజేకి నాకు మంచిగా పోస్టర్లు వేయించి చాలా హైలైట్ చేసి చాలా మంచి పేరు వచ్చింది. షూటింగ్ ఫోన్ వస్తే నేను యాజ్ డిస్ షూటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ పెట్టి షూటింగ్ చేస్తున్నారు. 2 days మామూలుగా నాకు పక్కకి నుంచే పెట్టారు. 2 days అయిపోయింది. ఇదేంది అసలు, నేను అప్పటికి ఇప్పుడు ఈ మధ్య మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, పక్కకి నుంచే పెట్టే వరకు నేను కొంచెం నారాజ్ అయిపోయినా. ఇంకా 3వ రోజు నేను ఏ రోజు డబ్బులకు ఆశించి నేను షూటింగ్కి వెళ్ళలేదన్న. ఎందుకంటే నాకు నటించాలని చెప్పి ఇష్టం. డబ్బులు సంపాదించుకోవాలంటే నేను బయట ఏదైనా చేసుకొని సంపాదించుకోవచ్చు. షూటింగ్ అంటేనే నా సినిమా అంటే నేను నటించాలి, పక్కకు కూర్చోలేను నేను. 3వ రోజు నేను హరీష్ శంకర్ గారు వెళ్ళేటప్పుడు అడిగిన, కార్ దగ్గరికి వెళ్ళి అడిగిన, సార్ నాకు ఆశ పెట్టుకొని వచ్చిన సార్, డీజే సినిమాకి నాకు అంత పేరు వచ్చారు, ఆ ఒక్క పోస్టర్ వల్ల 35 సినిమాలలో నటించాను, అదొకటి ఆశ పెట్టుకొని వచ్చాను మళ్ళీ మీరు అని చెప్తే పక్కకు పెట్టేశారు సార్ అని చెప్తే, ఆయన హరీష్ శంకర్ గారు ఎట్లా అంటే ఆ డైరెక్టర్ గారు గురించి చెప్పాలి, ఆయన దగ్గర కోపం చాలా ఉంటుంది, ప్రేమ అట్లుంటుంది. కోపం ఉన్న వ్యక్తి దగ్గర ప్రేమ కూడా ఉంటుంది. సేమ్ యాజ్ దిస్ అంతే. ఆయన 2 నిమిషాలు కోపం చేస్తాడు, 3వ నిమిషాలు గుంజుతాడు. ఆయన కార్ దగ్గరికి వెళ్ళి అడగగానే నాకు ఒకటే మాట అన్నాడు ఆయన, రేమో నీకు ఎంత చూపించాలో అంతే చూపిస్తారు, వెళ్ళు నువ్వు అన్నాడు. అరే 3వ రోజు
ఇంకా నేను పక్కకు వచ్చేసి మా అసిస్టెంట్కి అడిగిన, అరే నేను రాబోయే రేపు షూటింగ్కి మంచి క్యారెక్టర్ చేస్తున్నా, మళ్ళీ పక్కకి నించోబెట్టేస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటారు, ఇంత వెయిట్ లాస్ అయిన తర్వాత ఏమో మళ్ళీ నార్మల్ చేస్తున్నాడు, నేను రానంటే వీడు అంటాడు, ఎందుకు సార్ మీకు మంచి పేమెంట్ ఇస్తున్నారు, మీరు పడుకోండి క్యారీవన్లో వచ్చి మంచిగా పడుకోండి, మీకు ఎందుకు అంటున్నాడు. అరే వద్దురా, నేను కెమెరా నటించాలని వచ్చినా, నువ్వేం ఇట్లా అంటున్నావు అంటే, రే సార్ రా మీరు ఏం కాదన్నాడు. మూడో రోజు పోయిన తర్వాత అది ఏదైతే మీకు ఫస్ట్ జంజన్ దింపే షార్ట్ ఉంటుంది, ఒక అతను వచ్చేసి రఘు అని చెప్పి ఆర్టిస్ట్, మా ఫ్రెండ్ అతను చేతి పెడతాడు, పక్కకి వెళ్ళి ఒకటి చొక్కా వేసుకొని రథాన్ని లాగుతాయిందా అని చెప్పి, చొక్కా ఏందిరా చుక్కా కూడా వేస్తా అని చెప్పి బాటిల్ బాల కొట్టి వేసి నేను చూస్తున్నా, మా ఏం సీను జబర్దస్త్ సీన్ ఉంటుంది, ఈ సీను నాకు పడితే బాగుంటుంది అని నేను యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో రఘుది నాకు అనుకున్నట్టు నేను చేసే క్యారెక్టర్ అనుకున్నాను. అంటే అక్కడ స్పెషల్లీ క్యారెక్టర్ అని లేదు, అక్కడ టైమింగ్ బట్టి ఆ షార్ట్ పెడదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ సీన్ జరుగుతుంది, ఆ సీన్ మొత్తం సాయంత్రం దాకా తీశారు. సాయంత్రం దాని తర్వాత డైరెక్టర్ గారు, నేను పక్కకే ఉన్నా, నాకు అర్థమైంది ఇంకేముంది, ఇంకా అయిపోయింది ఫైట్ అయిపోయింది, నాకు ఏముండదని పక్కకున్నా. సాయంత్రం 5:30 టైంలో యాంకర్ బాస్ అని చెప్పి బాలీవుడ్ కెమెరామెన్, బాస్జీ రెమో కా ఎంట్రీ, రెమో కమాన్ అని, ఏంది రెమో అని చెప్పి, డీజే ఎంట్రీ, డీజే ఆయనకు నేను డీజే ఎంట్రీ సార్, హ్యామర్ పట్టుకొని మనోడు వచ్చి పక్క తీసి కొడితే పంతుల్ని ఫాల్ట్, మళ్ళీ ఒక 20 మంది రావాలా, వాళ్ళ నూకి ఏదో చెప్తున్నాడు, ఇదేందిరా అర్థమైతలేదు. సాయంత్రం సీన్ మొత్తం చెప్పారు, నువ్వు తొందర రావాలమ్మా అన్నాడు. 4th డే వెళ్ళిపోయినా. వెళ్ళంగానే అండి అద్భుతమైన సీన్స్ తీశారు. అసలు హ్యామర్ని పెట్టి కొట్టడం ఏంది, పైకి ఎక్కడము, రథం మీకు ఎక్కడం, అక్కడ కొట్టడము, అసలు పవన్ కళ్యాణ్ పక్కకు నించొని ఓ డైలాగ్ కొడితేనే ఎక్కడికి వెళ్ళిపోయిన ఆర్టిస్టులు ఉన్నారు. అటువంటిది పవన్ కళ్యాణ్, నేను ఇప్పుడు రివీల్ చేయొద్దు, అసలు రారాపురా కొట్టే డైలాగ్స్ ఏంది. అయితే కాంట్రవర్సీ గురించి అడిగితే ఏంటంటే, సార్కి తెలుసు కదా ఆయనకి ఎట్లా చూపించాలి ఏంది, ఆ సీన్ కాన్సెప్ట్ ఏంది, మేము గుడిలో వెళ్ళి ఒక గందరగోళం చేస్తుంటే సీట్ మీద కూర్చున్న ఆడియన్, సినిమా చూసిన వాళ్ళు, ఈ ప్రపంచంలో ఇంత ఘోరమైన ఒకటి సీన్ జరుగుతుంటే జంజాలు లాగడం, బాటలు వలగొట్టడం, రథం మీకు ఎక్కడము, ఎవరైనా రావాలా కదా కాపాడడానికి, మన భారతదేశంలో ఎవరు ఉండరా అని చెప్పి చూస్తుంటే వెయిట్ చేస్తుంటే హీరో ఎంట్రీ, అక్కడ హీరో ఎంట్రీ. అప్పుడు మాకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ మీరు చూశారు. ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారితో చాలా నార్మల్ ఉంటాడు ఆయన, అప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు సారు, చాలా నార్మల్ ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పాలా, షూటింగ్ మొత్తం అయిపోయింది, లాస్ట్ డే నా చెస్ట్ మీద ఒక కాలు పెట్టే సీన్ ఉంటుంది, గొంతు మీద. అది ఎట్లుంటుంది అంటే, ఆ సీన్ తర్వాతనే ఇంటర్వెల్ పడుద్ది, విలన్ అప్పటిదాకా రివీల్ కాడు. నా నోరు నుంచి నాగప్ప, నల్ల నాగప్ప అని చెప్పి నా నోట్ల నుంచి వస్తేనే హీరో విలన్ దగ్గరికి వెళ్ళే సీన్ అన్నాడు. అటువంటిప్పుడు చాలా టైట్గా ఉండాలి. హీరో పెట్టి గుడి మెట్ల మీద కూర్చొని నాకు చెస్ట్ మీద కాలు పెట్టి బాగా కోపంతో చేయాలి. డైరెక్టర్ గారు వచ్చి సార్ ఇది సీను అని చెప్పి, పెట్టాలమ్మా అని చెప్పి పడుకున్నా, పెట్టాడు. పెట్టి హరీష్ మళ్ళా కట్ అయిపోతుంది వచ్చి అని చెప్తే, సార్ ఏం కాదు సార్ మావాడు మీరు చేయండి సార్, తొక్కండి ఎంత తొక్కితే అంత బాగుంటుంది. ఏంటని ఆయన చాలా సెన్సిటివ్, పవన్ కళ్యాణ్ గారు తొక్కట్లేదు లైట్ ఇట్లా పెట్టారు, అది కెమెరాలో కరెక్టర్, సార్ మీరు తొక్కండి అంటే సరే తొక్కుతాను అని చెప్పేసి డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది మీ ఇంటర్వ్యూలో మెయిన్, ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుదాం అనుకున్నాను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, ఆయన ఎంత సెన్సిటివో. నాలాంటి ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, మధ్యతరగతి ప్రేక్షకుడు అయినా సరే, అందరు సమానంగా చూస్తారు ఆయన. ఇది చెప్పాలనుకో. డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు, పెట్టిన తర్వాత నాకు ఫోర్స్ పడట్లేదు, సార్ చెప్పారు కదా పెట్టండి సార్ అంటే, అప్పుడు రేమో అబ్బాయి చూసి జాగ్రత్త సారీ అని చెప్పాడు. అంటే ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఒక మనిషి మీద కాలు పెట్టాలంటే చాలామంది పెట్టేస్తారు, కానీ సార్ది మనసత్వం అట్లా కాదు, సెన్సిటివ్ మనిషి కదా. సారీ చెప్పని నా కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఏంటిది నా జీవితం, నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాను, ఖుషీ సినిమా చూడని నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, ఈ రోజు ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఏంది, పవన్ కళ్యాణ్ నాకు సారీ చెప్పడం ఏంది, ఇది ఒక డ్రీమ్ లా ఉంది అని చెప్పి అప్పుడే చెప్పేద్దాం అనుకున్నా. సార్ మీకు పెద్ద అభిమాని సార్, నేను ఖుషి సినిమా చూడడానికి డబ్బులు లేవు, 4 సినిమాలు నటించాను, 4వ సినిమాలు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సార్, నేను మర్చిపోలేను అంటే సీన్ చాలా సీరియస్ సీను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, 1 సెకండ్ కూడా ఛాన్స్ లేదు అసలు, సింగిల్ టేక్, నేను డైలాగ్ కొట్టేస్తే
వెళ్ళిపోవాలి అంతే. ఉమ్. చెప్పగానే సో హ్యాపీ అయిపోయాను. ఎంత అంటే ఒక ఆర్టిస్ట్కి ఇంత ఆ సీన్ పండిపోద్ది థియేటర్లో. అయిపోయింది టక్మని బాగా ఆయన చెప్పిన తర్వాత కూడా, నేను చెప్పిన తర్వాత కూడా నాకు ప్రెస్ చేయలేదు సారు, ప్రెస్ చేయలేదు. అది అక్కడ జరిగిన సీను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గురించి మీరు చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటది? ఏమని పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు హరీష్ని? వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు అసలు. బాండింగ్ లో మీరు నమ్మరండి. అసలు హరిశంకర్ గారి గురించి నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్తే చెప్పేవాడిని, కానీ నా అదృష్టం గురించి లేట్ అవ్వడం వల్ల నేను చెప్పలేకపోయాను. ఈరోజు చెప్తున్నాను. ఫ్యాన్స్కి తెలవాలండి. ఫ్యాన్స్ హరిశంకర్ గారు మిస్టర్ బచ్చన్ తీసిన తర్వాత కొంచెం డల్ అయ్యారు. అందరూ అదే ట్రాల్ చేస్తున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్తున్నారు, బ్రదర్ చాలా పెద్ద వీరాభిమాని ఆయన. ఆయన ఎంత వీరాభిమాని అంటే, నేను చేసిన 12 రోజులలో 10 to 12 రోజులలో ప్రతిరోజు అండి సూపర్ సార్ సంధ్య 35mm ఎట్లుంటుంది, సంధ్య 35mm అంటే ఫ్యాన్స్ కి అడ్డాది. మెగా ఫ్యాన్స్ కి, స్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంధ్య థియేటర్ అనేది ఆయన నోట్లకి వెళ్ళలేదు. సూపర్ సార్, ఇది అంత ఎనర్జెటిక్ గా ఉంటాడు ఆయన. ఈ ఫైట్ మెయిన్ అంత బ్రహ్మాండంగా రాని కారణం ఇంకొకటి ఉంది, మీరు ఏం అడగలేదు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఓకే, అజయ్ సార్. ఓకే, వాళ్ళు ఒక ఫైట్లో, ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అనేది మీకు ఈ సినిమాలో ఓవర్సీస్ నుంచి వెళ్ళి సినిమా రిలీజ్ కాకముందు 2 days నుంచి ట్విట్టర్ మొత్తం ఇంటర్వెల్ గురించి నిండిపోయింది. ఇంటర్వెల్ సీన్ అసలు అద్భుతం, గబ్బర్ సింగ్కి మించి ఉంది అని చెప్పేసి మొత్తం అదే రాశారు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఎమోషనల్, ఒక సీన్లో ఎమోషనల్ పట్టుకోనికి వాళ్ళు అద్భుతం. వాళ్ళకి నాకు సపోర్ట్ చాలా ఉంటారు వాళ్ళు ప్రతి సినిమాకు. వాళ్ళతో నేను ఒక 25-30 సినిమాలు చేశాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, మా మాస్టర్లకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ఫస్ట్ హరిశంకర్ గారు, దాని తర్వాత మాస్టర్ వాళ్ళ దగ్గర మా బద్రియానా అని చెప్పేసి ఉంది, ఆయన కూడా చాలా సపోర్ట్ పాపం. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫైట్ సీన్లలో చాలా డేంజర్ ఉంటుంది. రోప్ షాట్ కింద పడడం, మీద పడడం. ఆ రోప్ షాట్స్ నేను ఎన్ని సినిమాలు చేశాను కదా, 15 సంవత్సరాల నుంచి బద్రి అన్న నాకు రోప్ కడితేనే నేను చేశాను. నాకు అంత నమ్మకం ఆయన అంటే వేరే మాస్టర్ల దగ్గర కూడా చాలా బాగా చూసుకుంటారు. నేను వేరే మాస్టర్, పీటరెన్స్ మాస్టర్, విజయన్ మాస్టర్ దగ్గర, వెంకట్ మాస్టర్ దగ్గర, జాషు మాస్టర్ అందరి దగ్గర చేశాను. కానీ నాకు వీళ్ళతో ఎక్కువ ర్యాప్ ఉంది. బద్రి అన్నకు నాకు చాలా ఉంది. ఆయన చాలా జాగ్రత్తగా కడతారు. ఆ ఫైట్ సీన్ దానికి కూడా నేను వాళ్ళు కూడా, ప్లస్ మా కో డైరెక్టర్ బాబీ అన్న అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు అఖిల్ వీళ్ళందరూ నాకు డీజే తర్వాత కూడా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి ఈ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అవుతాడని చెప్పి పిలిపియడం. ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత పేరు వచ్చిందంటే, నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆ డైలాగ్స్కి నాకు, నేను ఆ గుడి మెట్ల మీద పడుకొని ఆ డైలాగ్ కొడుతుంటే, నేను సీరియస్ డైలాగ్ కొడుతున్నా, అది ఆ జనాలలో ఒక నా దాంట్లో తెలియని భయంతో కామెడీ వెళ్ళిపోతుంది. వేరే ఇప్పుడు నాకు 2 సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి ఈ సినిమా తర్వాత. ఇమీడియట్లీ నిన్న నాకు సాయంత్రం 2 సినిమాల పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినాయి. పేరు చెప్పలేను కానీ 2 సినిమాల ఆఫర్లు వచ్చినాయి నాకు పెద్దవి. ఓకే, మంచి చూసి మంచి క్యారెక్టర్స్. అంటే ఒక సినిమా అయితే పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా, 40 days ఆఫర్ వచ్చింది. వెరీ గుడ్, 40 days ఆఫర్ వచ్చింది.